ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఉత్కంఠకు తెరపడింది. తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పి భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచి బాహుబలి ది బిగినింగ్ కు కొనసాగింపుగా వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. పార్ట్ 1 కన్నా హై టెక్నికల్ వాల్యూస్ తో పార్ట్ 2 ని తెరకెక్కించారు రాజమౌళి. జక్కనతో పాటు వేలాది మంది టెక్నీషియన్ల శ్రమ తెరపై కనిపించింది. రాజతంత్రాలు, కుతంత్రాలు, కుయుక్తులు వగైరా అంశాలతో ఎంగేజింగ్ కాస్ట్యూమ్ డ్రామాగా బాహుబలిని తీర్చిదిద్దిన తీరు అద్భుతం. ఎంత తెలివైన దర్శకుడైనా ఎక్కడో ఒక చోట తప్పు చేయటం సహజం. దీనికి జక్కన్న కూడా అతీతం కాదు. సినిమా ఇప్పటికే లేట్ అయిందనుకున్నాడో లేదంటే ఎడిటింగ్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదో కానీ బాహుబలి 2లో చాలా తప్పులు దొర్లాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనూ పాత్రల మధ్య సమన్వయం కుదర్చడంలోనూ రాజమౌళి విఫలమయ్యాడు. ఇప్పుడు ఆ సమాధానం దొరకని ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అవేంటో ఒక్కసారి చూస్తే బాహుబలి బిగినింగ్ లో భల్లాల దేవుడు కొడుకు భద్ర తల నరుకుతాడు శివుడు. రెండో భాగంలో భల్లాల దేవుడి వివాహం, భార్యకు సంబంధించిన సన్నివేశాలుంటాయని ప్రేక్షకులు భావించారు. కానీ ఆమె ఎవరన్నది సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. కట్టప్ప బాహుబలిని చంపటానికి ముందు కాలకేయులు దాడి చేస్తారు. మళ్లీ వాళ్ళెందుకు వచ్చారు? చివరికి నాయకత్వం వహించింది ఎవరు అన్నది చూపించలేదు. కుంతల రాజ్యంపై పిండారీలు అకస్మాత్తుగా దాడి చేస్తారు. వారి గురించి కూడా సవివరంగా చూపించలేదు. పార్ట్ 1లో ఏ సహాయం కావాలన్నా తానున్నానన్న సంగతి మర్చిపోవద్దు అంటూ కట్టప్పకు మాట ఇస్తాడు అస్లాం ఖాన్. రెండో భాగంలో అతని ద్వారా శివుడు భల్లాల దేవుడిపై పగ తీర్చుకుంటాడని భావించిన ప్రేక్షకులను నిరాశపరిచాడు రాజమౌళి. అవంతిక ఎవరు? ఆమె కుటుంబ నేపథ్యం లాంటి వివరాలు ఎక్కడా ప్రస్తావించలేదు. అనుష్క తల్లిదండ్రులు ఎవరన్న వివరాలు తెలియలేదు. మూవీ ఇంట్రడక్షన్ ఫ్రేమ్ లో వచ్చే సాహోరే సాంగ్ లో బాహుబలి ఏనుగుపై ఊరేగుతాడు. ఏనుగుపై కూర్చున్న వ్యక్తి దాని కదలికల కారణంగా అతని శరీరం ఊగుతుంది. కానీ ఇక్కడ ఏనుగు ఊగుతుంది గాని ప్రభాస్ శరీరం కొంచెం కూడా కదలదు. ఏనుగు తన తొండంతో విల్లు పట్టుకుని ఉంటే ప్రభాస్ బాణం వేసే సీన్ గుర్తుందా? ఏనుగుపై నిట్ట నిలువుగా నిలబడ్డం అసాధ్యం. కానీ బాహుబలి అలాగే నిలబడి బాణం వేస్తాడు. సరిగ్గా గమనిస్తే బాహుబలి ఏనుగు మీద నిలబడి ఉన్నట్లు ఉండదు, కొంచెం పక్కకు నిలబడినట్లు ఉంటుంది. రాణా కొన్ని సీన్స్ లో సన్నగా, మరికొన్ని సీన్లలో లావుగా కనిపిస్తాడు. ఈ విషయంలో రాజమౌళి అంతగా శ్రద్ధ పెట్టలేదనిపిస్తుంది.